యేసు ప్రభు శిలువపై మరణించిన తర్వాత ఆయన 3 దినములు ఎక్కడున్నారు? ఆయన నిజంగానే పాతాళానికి వెళ్ళారా? అయితే అక్కడ ఏం చేశాడు ప్రభు అంటే 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనంలో స్పష్టంగా రాయబడిన విషయం ఏంటంటే, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఏం ప్రకటించాడు? ఆయన విజయాన్ని ప్రకటించాడు. మరణమాని ముల్లెక్కడని సాతానుడికి చెమటలు పట్టించాడు. 3 దినములు ఆయన విజయాన్ని ప్రకటించడానికి వెళ్ళాడు. ఆయన చనిపోయాడని అందరూ అనుకున్నారు, కానీ చాలామంది ఏమంటారంటే 3వ రోజే లేచాడని అంటారు, కానీ ఆయన చనిపోయిన నిమిషమే లేచాడు. మరణము ఆయన బంధించలేకపోయింది. ఈ యొక్క వచనం ఎక్కడ ఉంటుందంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయనను మరణము బంధించుట అసాధ్యం అని ఉంటుంది. ఆయన్ని బంధించలేదు, ఇంపాసిబుల్. ఆయన ఆ 3 దినములు ఆయన విజయాన్ని ప్రకటించడానికి వెళ్ళాడు. మరి బందీలుగా ఉన్న వారిని ఏం చేశారంటే విడిపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో ఆ యొక్క బందీలుగా ఉన్న ఆత్మలను విడిపించాడు ఆయన. ఈరోజు నువ్వు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉండొచ్చు. నీ పక్షాన ఆయన ఉంటే, నీ యుద్ధంలో ఆయన ముందుంచితే ప్రతిదీ నీకు విజయమే. నీ యొక్క ప్రతి కష్టాన్ని, ప్రతి ఇబ్బందిని, ఇరుకులను ఆయన ముందుంచగలిగితే, నీ సమస్య ముందు దేవుణ్ణి పెట్టగలిగితే ఇంకా నీకు విజయమే. యుద్ధము యెహోవాదే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా ఎగిరిపోతాయి. ఎవరికైతే ప్రార్థన అవసరతలు ఉంటాయో వారు ఖచ్చితంగా వారి యొక్క అవసరతలను కామెంట్స్లో తెలపండి. నేను వారి కోసం ప్రత్యేకించి ప్రార్థిస్తాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.